మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇదే 92.5 FM. ఈ రోజు ఉదయం నుండి ట్యాంక్ బండ్ రోడ్డు నుండి సికింద్రాబాద్ వరకు రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. అది చూసి మీరు జామ్ అవ్వకండి. మీరెప్పుడు అదే రూట్ లో వెళ్లేవారైతే మీరు అప్పుడప్పుడు షార్ట్ కట్ లో వెళ్తుంటారే, ఆ రోడ్లని మిగతా వాళ్ళకి చెప్పారంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. హెల్ప్ అని చెప్పగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే మనకు తెలిసిన విషయాన్ని మిగతా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి జరగబోయే ప్రమాదాలను అడ్డుకునే ఆ అద్భుతమైన శక్తి మన సిటీలో చాలా మందికి ఉంది. అలాంటి శక్తివంతమైన పనే ఒక వ్యక్తి చేస్తున్నారు. 2 రోజుల క్రితం అమీర్పేటలో ఒక ఇంట్లో ఒక లేడీ మరణం, అలాగే ట్యాంక్ బండ్ రోడ్ లో ప్రమాదం. ఇలా అతను చెప్పినట్టే అన్ని జరుగుతున్నాయి. అతను చెప్పేవన్నీ జరుగుతున్నాయా, లేదంటే జరిగేవన్నీ అతను చెప్తున్నాడా, లేదంటే అతనే చెప్తూ అతనే చేస్తున్నాడా అనే అనుమానాలు అన్ని ఛానల్లో డిబేట్ గా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ అజాయకర్త వల్ల 2 ప్రాణాలు పోయాయి. ఇప్పుడు వాళ్ళ సమాధానం ఏం చెప్తారు? పోలీసుల చేత కానిస్తారా? అలా అంటే ఒప్పుకుంటారా? పోలీసులు ఈ కేసుల గురించి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మన సీఎం కూడా ఈ విషయం మీద చాలా తీవ్రమైన సందేశాలు ఇచ్చారు. నమస్కారం కమిషనర్ గారు. సిటీలో ఏం జరుగుతోంది? ఎవడో అంటున్నాడు అలాగే జరుగుతుందని మీడియా అంతా టెన్షన్ గా ఉంది. అదే టెన్షన్ మీ డిపార్ట్మెంట్ లో ఉంటేనే కదా మేము దాన్ని ఫేస్ చేయగలుగుతాం. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజల్ని భయపెట్టి దిశ మార్చే ఏ శక్తి అయినా సరే దాన్ని వదలకూడదు. ముందు వాడిని కనిపెట్టి విచారించండి. వెంటనే జరిగిన హత్యల గురించి దాని గురించి ఇప్పుడు మేమేం చెప్పలేం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. ఈ కేసు ఎంతవరకు ఎవరు డీల్ చేశారు? ఇన్స్పెక్టర్ విక్రమ్, అలాగే ఇన్స్పెక్టర్ విశ్వాస్ సార్. ఫిలిం నగర్ లేడీ డెత్ కేసులో ఆల్రెడీ వీళ్ళిద్దరిని ఇంటర్ప్రెట్ చేశాం సార్. ఈ కేసుని ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడే సెకండ్ కాల్ రావడం వల్ల ఫర్దర్ గా వీళ్ళనే ప్రొసీడ్ అవ్వమని చెప్పారు సార్. ఓకే గైస్, ఏదైనా అప్డేట్ ఉందా? సార్ 2 కాల్స్ ఒకే నెంబర్ నుంచి వచ్చాయి, బట్ వేరే వేరే టవర్స్ నుంచి. అండ్ హీ ఈస్ యూజ్డ్ IMEI టెక్నాలజీ టు హ్యాక్స్ ద టవర్స్ సార్. సెల్ ఫోన్ రిజిస్టర్ అయిన పేరు మహేశ్వరన్, ఫ్రమ్ ఆంధ్ర, నెల్లూరు. మహేశ్వరన్ చనిపోయి 4 నెలలు అవుతుంది సార్. ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ PM రిపోర్ట్ ఏమైంది? ఇంకా రాలేదు సార్. యాక్సిడెంట్ స్పాట్ నుండి హాస్పిటల్ తీసుకెళ్లే దారిలోనే ఆయన చనిపోయారు సార్. అన్ని ప్రొసీజర్స్ చేశాం సార్. బై 10:30 విల్ గెట్ ఆల్ ది రిపోర్ట్స్ సార్. ఈ కేసు గురించి సీఎం డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు. మనం ఈ సంఘటనలు ఆపాలి. అలాగే సేమ్ టైం ఆ అనానిమస్ కాలర్ని కూడా ట్రేస్ చేయాలి. వాడు ఒక నిజాయితీ గల పర్సన్ అయితే వాడు ఐడెంటిటీని ఎందుకు దాచిపెట్టాలి? ఐ రైట్? ఎస్ సార్. హీఈస్ ద ప్రైమరీ సస్పెక్ట్. క్లియర్? ఆల్ రైట్. సో టాప్ ప్రయారిటీలో ఈ కేసు క్లోజ్ చేయాలి సార్. ఇమ్మీడియట్గా టీమ్ ఫామ్ చేయండి. వాడు యాక్సెస్ కంట్రోల్ రూమ్లో ఉన్నందువల్ల అక్కడ ఒక క్యాబిన్ అలాట్ చేయండి. ఓకే సార్. తర్వాత ఎవరు ఈ కేసును లీడ్ చేసేది? మీరు పేరు చెప్తారా? ఐ వుడ్ సజెస్ట్ DC మిస్టర్ ఆదిత్య సార్. హీఈస్ ఎన్ ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆదిత్యనా? లోకల్ వ్యక్తి? ఆదిత్య ఎవర్రా? మన బ్లేడ్ పబ్జీ ఎలా చచ్చాడు? రిలీజ్ అయిన 4 రోజుల్లో తొగదాడించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మీరెవరో ఒప్పుకోకుండా ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు సార్, అసలు ఎవరు నోరు తెరవడం లేదు సార్. సార్ వీళ్ళిద్దరే సార్. ఏంటయ్యా కూర్చోబెట్టి ఏమైనా భోజనాలు పెడతారా? సరిగ్గా కూర్చోండి సార్. ఆ సభ్యులో జరిగిందంట ఏవన్ నేనే సార్. వాడిని కొట్టింది నేనే సార్. ఏంటి ఇలా పల్టీ కొడుతున్నారు సార్? ఆ రోజు ముగ్గురం వెళ్ళాం సార్. అదేంటి సబ్వే సంభవం, కొంచెం వివరంగా చెప్తారా? ఆ కిడ్నాప్ మ్యాటరేగా సార్. అది కాదురా, రేప్ అటెంప్ట్. అదే కదా సార్, నేనే చేశాను. ఏం కేసో తెలియదు, ఏం చేశారో కూడా తెలియదు, కానీ చేసింది మాత్రం మీరా? మీలో మౌనంగా ఒకడున్నాడు. వాడు నోరు తెరిచి మాట్లాడితే నేరుగా కోర్టుకు తీసుకెళ్తాను, లేదంటే నా ఇంకో ముఖం చూస్తారు. ఏ కేసు అని చెప్తే కదా ఒప్పుకుంటాం సార్. మధు సార్. ఓకే సార్. చైన్ లాగేటప్పుడు నెట్టేశారు సార్. స్పాట్ లోనే చనిపోయారు. భయపడి సూర్యాపేటకి వెళ్ళాను సార్. అడిగే రీతిలో అడిగితే గానీ చెప్పవు కదా. ఎంత గట్టిగా నోరు మూసుకుని ఉన్నాడు. ఏం చేసి ఉండాలి? దొంగిలించిన చైన్ ని సేల్ చేసి ఉండకూడదు, సేఫ్టీ చేసుకుని ఉండాలి. వీడికి కావాల్సింది తెప్పించి స్టేట్మెంట్ రాసుకోండి. ఓకే సార్. రేపు ఎటువంటి నష్టం కలగకుండా కోర్టులో అప్పగించాలి. ఓకే సార్. అంతవరకు ఎవరిని వదిలిపెట్టండి.
సార్ ఆదిత్య ఒక ముఖ్యమైన కేసు వెంటనే కమిషనర్ ఆఫీస్కి రండి. ష్యూర్ సార్. సార్ సార్ హలో ఆదిత్య, Sir. సిడమ్. థ్యాంక్ యూ సార్. ఏ విషయంగా మిమ్మల్ని పిలిపించానో మీకు తెలుసు అనుకుంటా. ఎస్ సార్. అన్నిటినీ పర్ఫెక్ట్గా చేసే మీరు ఈ కేసును కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ష్యూర్. రైట్. సరే, మీకు తెలిసింది అతని గురించి చెప్పండి. ఈ కేసు గురించి అంత సీరియస్గా తీసుకోకర్లేదు సార్. ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు, అతని తక్కువ అంచనా వేయొద్దు. సీఎంనే గడగడలాడించాడు. సార్ 1 వీక్లో దీనికి సొల్యూషన్ నేను చూస్తాను. గుడ్. మీకు కంఫర్టబుల్గా ఉండే టీంని మీరు అరేంజ్ చేసుకోండి. సార్ నాకు వీళ్ళంతా బాగా తెలుసు, నేను వీళ్ళని మేనేజ్ చేస్తాను. ఆల్ రైట్. విక్రమ్ అండ్ విశ్వ, జాయిన్ ఆదిత్య. మీ పని మీరు చేయండి. ష్యూర్ సార్. థ్యాంక్ యూ Best of సార్. luck. నేను బెస్ట్ ఇస్తాను. సార్ వాడి కాల్ ఒకే నెంబర్ నుంచే సార్ వస్తుంది, కానీ మొబైల్ కనెక్ట్ అయ్యేది వేరే వేరే టవర్ నుంచి. ఫస్ట్ కాల్ ఫేక్ అని అందరూ నమ్మినట్టే, సెకండ్ కాల్ వచ్చే వరకు ఎవరు ట్రాక్ చేయరని వాడు నమ్మాడు. సార్, ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఏంటి విశ్వ కేసు అని, అదంతా ఈవినింగ్ చూసుకుందాం. అరవింద్ సార్. కొంచెం పక్కకి ఓకే వెళ్తారా? బేసిక్గా ఈ కేసులో చేయడానికి ఇంకేం లేదు, అంత కరెక్ట్గానే చేశారు. అది ఈ 2 ఇన్సిడెంట్లకి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? అలాంటిది ఇది లేదు సార్. రిపోర్ట్స్ వచ్చాక కన్ఫర్మ్ చేసుకుందాం సార్. ఆ తర్వాత తర్వాత ఏమేంటుంది, తర్వాత కాల్ వస్తూనే తెలుస్తుంది. వస్తుంది. రేపు పొద్దున్నే కాల్ డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకుని రండి. Yes, sir. విఘ్నేష్, వెళ్దామా? చంద్రానికి ఫోన్ చేసి ఫారెన్సిక్ రిపోర్ట్ ఏమైంది అడగండి. హాయ్. హలో సార్, నేను ఈ ఏరియా ఇన్స్పెక్టర్ వెంకటేష్. ఈ కేసుని స్పాట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే సార్. ఒక నిమిషం, అది ఇవ్వండి. ఇదిగోండి. దిస్ ఈజ్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇది మర్డర్ అని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు సార్. ఫింగర్ ప్రింట్, సీసీటీవీ ఫుటేజ్, డౌట్ వచ్చే ఎవిడెన్స్ ఏది దొరకలేదు సార్. ఇంటి లోపల కూడా తాళం వేసింది సార్. ఆవిడే ముందు చూసి పోలీస్కు ఫోన్ చేసింది. ఏమా ఇట్రా. పిఎం రిపోర్ట్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, మీ పేరేంటి? ధరన్ సార్. ఏం జరిగింది? కాలింగ్ బెల్ కొట్టాను, తలుపు తెరవలేదు సార్. టీవీ సౌండ్ వస్తూనే ఉంది. కిటికీలోంచి చూస్తే అమ్మ కింద పడిపోయి ఉన్నారు సార్. అమ్మ ఇక్కడ ఒంటరిగానే ఉన్నారు సార్. కొడుకేమో విదేశాల్లో ఉన్నాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారు సార్. అబ్బాయికి ఒక పెళ్లి చేయాలని చుట్టాల్లోనే ఒక అమ్మాయిని చూసి నిర్ణయించారు సార్. ఆ పెళ్లి ఆగిపోయింది. విశ్వ, నువ్వు వెళ్ళి మిగతా రిపోర్ట్స్ కలెక్ట్ చేయి. విశ్వ, Thanks. ఎంత త్వరగా రిపోర్ట్స్ అంతా ఇవ్వగలరో ఇచ్చేయండి. ఓకే సార్. sure, విశ్వ, ఫాలో చేయి. ఖచ్చితంగా. See you. థ్యాంక్ యూ. Bye. బాయ్ సార్. సార్, ఇది ఆ లేడీ మెడికల్ రిపోర్ట్ సార్. వాళ్ళ రిలేటివ్స్ హైదరాబాద్కి వచ్చేసారా? ఎస్ సార్. వాళ్ళని ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశాం సార్. ఆ సిగ్నల్ సర్వీస్ చేసిన వాడు ఎక్కడ? వాడిని తీసుకురావడానికి విశ్వ వెళ్ళాడు సార్. ఆర్ యూ షూర్ ఇట్స్ ఎన్ యాక్సిడెంట్? ఎస్ సార్. ప్రైవేట్ బిల్డింగ్ నుంచి కూడా ఫుటేజ్ కలెక్ట్ చేశాను సార్. ఇలాగైనా డీల్ చేసేదే? ఒకవేళ ఇతను తప్పు లేకపోతే? లేదు సార్, వాడు ఎంత అడిగినా చెప్పట్లేదు. వీడి చెప్తే వాడిని పట్టేసుకుంటావా, లేదా వీడే కాల్ చేశాడని ప్రూవ్ చేస్తావా? సారీ సార్. జస్ట్ లీవ్ హిమ్. Yes, sir. థ్యాంక్ యూ సార్. ఆ లేడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? సార్, ఆ లేడీ హార్ట్ అటాక్ లో చనిపోయారనే రిపోర్ట్లో వచ్చింది సార్. సార్ సార్ చెప్పండి. హలో, అతనేనా? వాడే.
శ్రీనివాస్ గారు ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్ బ్లడ్ లో ఆల్కహాల్ కంటెంట్ ఉందనే రిపోర్ట్ లో ఉంది సార్. సార్ ఏంటి? సార్ మళ్ళీ నా పేరు అడిగి టైం వేస్ట్ చేయొద్దు సార్. ఆల్రెడీ 2 సంఘటనలు జరిగిపోయాయి. నేనేదో తమాషాకి చెప్పినట్టు వదిలేశారు, కానీ దీన్ని తమాషాగా తీసుకోవద్దు. ఇదేదో ఒక బ్యాంక్, జూబ్లీ హిల్స్ అనుకుంటున్నాను. ఆ బ్యాంకులోంచి కోట్ల రూపాయలు మాయం అవ్వబోతున్నాయి. డబ్బులు పోగొట్టుకుని బ్యాంకు ముందు నుంచున్న ప్రజలు ఏడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. వాళ్లకు సమాధానం చెప్పలేక మేనేజర్ సతమతం అవుతున్నట్టుంది. దయచేసి ప్రజల డబ్బును ఎలాగైనా కాపాడి తిరిగిచ్చేయండి సార్, ప్లీజ్. విఘ్నేష్, జూబ్లీ హిల్స్ లో మొత్తం ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో లిస్ట్ తీయండి, ఇంక్లూడింగ్ ఏటీఎంస్. అన్ని బ్యాంక్స్ అండ్ ఏటీఎంస్ కి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమనండి. బ్యాంక్ ఎంప్లాయీస్ ని అలర్ట్ చేయండి. Yes, sir. కస్టమర్స్ ని తరోగా చెక్ చేసి లోపలికి పంపమనండి. సరే సార్. డబ్బులు పోగొట్టుకుని బ్యాంకు ముందు నుంచున్న ప్రజలు ఏడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. వాళ్లకు సమాధానం చెప్పలేక మేనేజర్ సతమతం అవుతున్నట్టుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, ట్యాంక్ బండ రోడ్ ఈ ఏరియాలో చూస్తే మొత్తం 45 బ్యాంకులు ఉన్నాయి. అలాగే 85 ఏటీఎంలు ఉన్నాయి సార్. విక్రమ్ సార్, మీరు జూబ్లీ హిల్స్ Yes, sir. వెళ్ళండి. విశ్వ, మీరు కూకట్పల్లి వెళ్ళండి. శ్రీనివాస్ గారు సార్. జేజే నగర్ ఇంకా మాదాపూర్ ఇవన్నీ మీరు చూసుకోండి. ఒక్కొక్క బ్యాంక్ లో లిక్విడ్ క్యాష్ ఎంత ఉందో, ఏ బ్యాంకుల్లో ఈజీగా దూరడానికి ఛాన్సెస్ ఉన్నాయో Yes, ముందు sir. చెక్ చేయండి. రిపోర్ట్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ 15 minutes. అపరిచితుడిచ్చిన కొత్త సమాచారం. రాష్ట్రంలో అన్ని బ్యాంకులలో డబ్బు దోపిడీ జరగబోతోందని అపరిచితుడు హెచ్చరించిన తర్వాత బ్యాంకులలో సెక్యూరిటీని ఎక్కువ చేశారు. కమిషనర్ ఆదిత్య తన టీంతో తీవ్రంగా గాలిస్తున్నారు. ఓకే, అమీర్పేట్ బంజారా హిల్స్ నుంచి ఫోర్స్ పంపించమని చెప్తాను. ఆ ఏరియాలో 113 బ్యాంక్స్ ఇంకా ఏటీఎంస్ ఉన్నాయి. హౌ కెన్ యు ఫైండ్ ద బ్రాంచ్? సార్, లిక్విడ్ క్యాష్ ఎక్కువగా పెట్టుకున్న 13 బ్రాంచ్ లో క్యాష్ ఫిల్ చేసిన ఏటీఎంస్ 26. సో మన పూర్తి దృష్టి వీటి మీదే ఉంటుంది. ఇందులో ఎలాంటి ఫ్లా జరగకూడదు. ఐ వోంట్ లెట్ ఇట్ హ్యాపెన్. మొత్తం డిపార్ట్మెంట్ ని ఒక్కడే తిప్పుతున్నాడు, తప్పకుండా ఇరుక్కుంటాడు. సార్ ఆలోకేనా? సార్. వాడు మీడియా కాల్ చేసినప్పుడు జేజే లాస్ట్ అవర్ లో కనెక్ట్ అయింది సార్. ఈ ఏరియా పూర్తిగా సర్చ్ చేయమని చెప్పాను. సార్, అమీర్పేట్లో ఉండే సీసీ బ్రాంచ్ లో ఎలాంటి సమస్యలు లేవు సార్. కస్టమర్లందరినీ లోపలికి అలో చేస్తున్నారు సార్. కస్టమర్లందరినీ చెక్ చేశారు సార్. సార్, జూబ్లీ హిల్స్ ఏరియా నుండి మాట్లాడుతున్నాను. లంచ్ వరకు ఏ ప్రాబ్లం లేదు సార్. మిగతా అన్ని డీటెయిల్స్ ఏసీ ఆఫీస్ కి రిపోర్ట్ చేశాను సార్. ఇంతవరకు చేసిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏ ప్రాబ్లం లేదు సార్. వి ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ సార్. హలో, ఎవరు? కెనరా బ్యాంక్ రీజియనల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ క్లోజింగ్ టైం దాకా ఏ ప్రాబ్లం లేదు సార్. సిట్. ఆఫ్టర్నూన్ దాకా ఎటువంటి ప్రాబ్లం లేదని బ్యాంక్ నుంచి కాల్ చేశారు. మనం కరెక్ట్ రూట్ లో వెళ్తున్నాం. మనీ ట్రాన్సాక్షన్ కరెక్ట్ గానే జరుగుతుంది. అబిడ్స్ ఇంకా జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో ఉన్న బ్యాంకులకి మరింత సెక్యూరిటీని పెంచారు. ఇప్పటి వరకు ఏ సంఘటన జరగలేదు. ఐ థింక్ వీ హావ్ సిచువేషన్ అండర్ కంట్రోల్ సార్. మనం తనని గెలిచాం సార్. భయపడవద్దని పోలీసులు చెబుతున్నారు. మేడం, నా కొడుకు విదేశాల నుంచి డబ్బు పంపించాడు. అది డ్రా చేద్దామని ఏటీఎంకి వెళ్ళాను. డబ్బులు లేవని చూపిస్తోంది. ఇలా చూడండి మేడం, ఏంటి ప్రాబ్లం కనుక్కోండి. వెయిట్ చేయండి సార్. డబ్బు చాలా అర్జెంటుగా కావాలండి. డబ్బులేమీ రాలేదు సార్. ఎప్పుడు వేశారు? వేసి 2 రోజులైందమ్మా. సరే, అమౌంట్ ఎంతో తెలుసా? అది 25,000 అని చెప్పాడు. ఆఫీస్ డబ్బులు మేడం, కొంచెం త్వరగా వెయిట్ చేయండి సార్. సర్వర్ డౌన్ గా ఉంది. కాస్త అర్జెంట్ సార్. 12 లోపల కట్టేయాలి. వెయిట్ చేయండి అమ్మా. సార్, నిల్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది, చెక్ చేయండి. ఇక్కడ అదే ప్రాబ్లం మేడం. సార్, హాస్పిటల్లో డబ్బు కట్టాలి సార్. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేశాను సార్. కాస్త అర్థమైందమ్మా, అర్జెంట్ కొంచెం సార్, వెయిట్ చేయండి. ప్లీజ్. చెక్ చేసి లేట్ అవ్వకూడదని బ్యాంకు తెరవడానికంటే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నా. స్కూల్ ఫీజు కోసం వచ్చారు. ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నా. అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు సార్. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం మేడం. నేను వెళ్ళి బిల్ ఏమైంది మేడం? చూస్తాను. కాస్త వెయిట్ చేయండి, సార్ చెక్ చేసి చెప్తారు. క్లియర్ గా చెప్పండి. మేడం, కాస్త అర్జెంట్. కాస్త వెయిట్ చేయండి, చెక్ చేసి చెప్తారు. అర్జెంటు. సార్, వచ్చిన కస్టమర్ల బ్యాలెన్స్ నిల్లని చూపిస్తుంది సార్. ఏమంటున్నావయ్యా? ఎస్ సార్. కస్టమర్ అకౌంట్ నంబర్ చెప్పండి. 14138. మేడం, ఈ చెక్ కాస్త పాస్ చేయండి. సార్, ఒక 5 minutes వెయిట్ చేయండి. మేనేజర్ దగ్గర మాట్లాడుతూ ఉన్నారా? మేడం, లేట్ సార్, అవుతుందని కాస్త చెప్పి వెయిట్ చేయండి ముందుగా సార్, కాల్ చేసి వచ్చేస్తారు. రెడీ చేయమని సార్ని చెప్పాను. అడగండి. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం ప్లీజ్. సార్, చెప్పండి మీరు సార్. ఈ బ్రాంచ్ వాల్యుబుల్ కస్టమర్.
కాబట్టి మీ ఒక్కరికే చెప్తున్నాను. సమ్ సర్వర్ ఇష్యూ వల్ల అందరి అకౌంట్ లో డబ్బులు లేనట్టు ఏం చెప్తున్నావు సార్? డబ్బులు పోయాయా? ఆ విషయాలు చెప్పింది నువ్వే కదా? నువ్వు చెప్పినట్టే జరిగిందయ్యా. సార్ కొంచెం సైలెంట్ గా ఉండండి. చెప్తే అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు పడే టెన్షన్ నాకు అర్థమైంది. జూబ్లీ హిల్స్ సిగ్నల్ దగ్గర ఉన్న ఎంసీబీ బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఏదో డబ్బులు మిస్ అయ్యాయని ప్రజలందరూ ప్యానిక్ లో ఉన్నారు సార్. మీరందరూ ఏం చేస్తున్నారు? ఫిజికల్ గా ఏ అటెంప్ట్ జరగలేదు సార్. మేబీ ఫిషింగ్ అయి ఉండొచ్చు సార్. సార్ ఆగండి ఆగండి. డెస్క్ అంతా అలవడలేదు ఇక్కడ. ఆగండి. సార్ కొంచెం ఓర్పుగా ఉండండి సార్. కొంచెం టైం ఇవ్వండి సార్. మీ డబ్బులు ఎక్కడికి పోదు. మీ డబ్బుకు నేను గ్యారెంటీ. ప్లీజ్ సార్ శాంతంగా ఉండండి. మీ డబ్బు ఎక్కడికి పోదు. మీ అకౌంట్లో డబ్బుకి మా బ్యాంక్ గ్యారెంటీ. ఏంటి సార్ ఇంత కేర్లెస్ గా ఉన్నారు? సార్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. చెప్పేది వినండి సార్. లోపలికి వదిలేసి సినిమా చెప్పినా వెళ్ళట్లేదు సార్. కంట్రోల్ చేసి ఉండొచ్చు కదా. ట్రై చేశాను సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. సార్ ఏంటని అడగండి సార్. రండి సార్. ఎప్పుడు సార్ నా డబ్బు తిరిగి ఇచ్చేస్తారు? ఎప్పుడు ఇస్తారు సార్ మా డబ్బులు? దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. మీ డబ్బులకి ఎటువంటి సమస్య రాదు. ఎంతసేపు అని సహనంగా ఉండాలి? ఉండమంటారు సార్. బ్యాంక్ లో డబ్బులు దొంగిలించబడితే అది గవర్నమెంట్ కే లాస్. డబ్బులకి సమస్య కాదండి, కానీ మాకు సమస్యలు ఉన్నాయి కదా. ప్లీజ్ మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంతకు మించి ఇంకా ఎంత టైం ఇవ్వమంటారు? పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ చేసే కస్టమరే నేనే సార్. అయ్యా రండి. ఏం జరిగింది సార్? సార్ ఇది వచ్చి మహిళా స్వీయ ఉపాధి పథకంలో ఉన్న డబ్బు సార్. ఇది మేమే వేరే వేరే బ్రాంచెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇట్స్ ఎ 2 hour ప్రాసెస్. కరెక్ట్ గా ఆ టైంలోనే ఇంకో ఏదో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఏ అకౌంట్ కి? ఎంత క్యాష్? 77 crores. ఆ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ హిడెన్ అయింది సార్. Is it a technical error? Yes, it is a technical error. Please come, sir. My ID team is taking care of it. Hey, open that account. What's going on? చెక్ చేస్తున్నా సార్. ఇదే సార్ ఆ ట్రాన్సాక్షన్. సార్ షల్ ఐ? Are you sure? Yes, sir. అన్ని అకౌంట్స్ నుంచి అమౌంట్ ఒక పర్టికులర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది సార్. ఆ అకౌంట్ హైడ్ అయింది సార్. అసలు ఇది సాధ్యమేనా? ఎస్ సార్, ఇట్ ఈస్ పాసిబుల్. జస్ట్ గివ్ మీ అ సెకండ్. చెప్పరా విఘ్నేష్. ఇప్పుడు వాల్ రిలీజ్ చేయి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయి. వాట్స్ ద నేమ్? పాస్వర్డ్? సూపర్ రా. ఓకే. సార్ ఐ గాట్ ఇట్. ఆ హైడ్ అయిన అకౌంట్ హోల్డర్ ఇప్పుడు ప్రాణంతో లేట్ సార్. కానీ ఈ అకౌంట్ చాలా యాక్టివ్గా ఉంది. లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ సార్. బ్యాంక్లో మిస్యూజ్ చేయడం కోసం సెక్యూరిటీ సిస్టమ్ని బ్రేక్ చేశారు సార్. అందువల్ల ఎవరో ఈజీగా హ్యాక్ చేయగలిగారు. అకౌంట్ హోల్డర్స్ లిస్ట్ అంతా తరుగా వెరిఫై చేసి బ్యాంక్ పేరు మీద కంప్లైంట్ ఫైల్ చేయండి. ఎస్ సార్. దారి కట్టరాకండి ప్లీజ్. లిజన్ ఎవ్రీవన్, ఎవ్వరూ కంగారు పడక్కర్లేదు. అందరి డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. చిన్న టెక్నికల్ ఎర్రర్. దయచేసి తప్పుడు ఇన్ఫర్మేషన్ బయట స్ప్రెడ్ చేయకండి. మీరిద్దరు ఆఫీస్కి వెళ్ళండి సార్. నేను ముఖ్యమైన ఒక అతన్ని కలవాలి. ఓకే సార్. నేను అన్ని విషయాలు తర్వాత చెప్తాను. అరవింద్, ఆ హ్యాకర్ డీటెయిల్స్ ఇంత నా దగ్గర సారీ సార్. అడ్రస్ ఇస్తాను, నువ్వు వెళ్ళి చెక్ చేయి. ఓకే.